హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారి శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మీరందరూ చూసే ఉంటారు కదా. అందులో హగ్గుకి ఎంత ప్రాధాన్యత ఉందో మనకి హీరో గారు తెలిపారు. అయితే కౌగిలింతలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు కూడా తేల్చేశాయి. ఆప్యాయతో కూడిన ఒక్క హగ్ ఎంత ఒత్తిడినైనా దూరం చేస్తుందని, మనసుకు నచ్చిన వారు ఆప్యాయంగా హగ్ తీసుకుంటే ఎలాంటి మానసిక ఆందోళనైనా పంచలవుతుందని అందరికీ తెలిసిందే. అలాగే కౌగిలింతల్లో పలు రకాలు ఉన్నాయట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? అయితే దానికంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇక రకాలు ఏంటి అంటే బియర్ హగ్ గురించి ముందు మనం తెలుసుకుందాము. ఈ బియర్ హగ్కు ఎలాంటి వారైనా ఉక్కిరి బిక్కిరి కాక తప్పదట. ఎన్నాళ్ళో వెయిట్ చూసిన వారు కళ్ళెదుట వచ్చి నిలబడితే ఆనందాన్ని పట్టలేక అమాంతంగా వారిని కౌగిలించుకుంటారు. దీన్నే బియర్ హగ్ అంటారు. ఈ హగ్గులో ఎదుటివారి చుట్టూ చేతులు రెండూ చుట్టేసి వారిని గాఢంగా హత్తుకొని కౌగిల్లో బంధిస్తారు. ఆత్మీయతతో అందించే ఇలాంటి కౌగిల్ని అందరూ స్వాగతిస్తారు. ప్రేమికుల విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కౌగిలింతలు స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. వెనుక నుంచి వచ్చి అమాంతంగా హత్తుకునే పద్ధతిని ఫ్రెండ్లీ హగ్ అంటారట. ఇలాంటి కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారని మానసిక నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తిని నమ్మి మృదువుగా ఆలింగనం చేసుకొని వారి భుజంపై తలవాల్చి కౌగిలి నమ్మకం కలిగిన వారి వద్దే ఉంటుందట. ఆత్మీయంగా దగ్గరకు తీసుకునే కౌగిల్ని పొలైట్ హగ్ అంటారు. ఇది స్నేహితులు, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య చోటు చేసుకుంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా హగ్గులో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారి శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మీరందరూ చూసే ఉంటారు కదా. అందులో హగ్గుకి ఎంత ప్రాధాన్యత ఉందో మనకి హీరో గారు తెలిపారు. అయితే కౌగిలింతలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు కూడా తేల్చేశాయి. ఆప్యాయతో కూడిన ఒక్క హగ్ ఎంత ఒత్తిడినైనా దూరం చేస్తుందని, మనసుకు నచ్చిన వారు ఆప్యాయంగా హగ్ తీసుకుంటే ఎలాంటి మానసిక ఆందోళనైనా పంచలవుతుందని అందరికీ తెలిసిందే. అలాగే కౌగిలింతల్లో పలు రకాలు ఉన్నాయట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? అయితే దానికంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇక రకాలు ఏంటి అంటే బియర్ హగ్ గురించి ముందు మనం తెలుసుకుందాము. ఈ బియర్ హగ్కు ఎలాంటి వారైనా ఉక్కిరి బిక్కిరి కాక తప్పదట. ఎన్నాళ్ళో వెయిట్ చూసిన వారు కళ్ళెదుట వచ్చి నిలబడితే ఆనందాన్ని పట్టలేక అమాంతంగా వారిని కౌగిలించుకుంటారు. దీన్నే బియర్ హగ్ అంటారు. ఈ హగ్గులో ఎదుటివారి చుట్టూ చేతులు రెండూ చుట్టేసి వారిని గాఢంగా హత్తుకొని కౌగిల్లో బంధిస్తారు. ఆత్మీయతతో అందించే ఇలాంటి కౌగిల్ని అందరూ స్వాగతిస్తారు. ప్రేమికుల విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కౌగిలింతలు స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. వెనుక నుంచి వచ్చి అమాంతంగా హత్తుకునే పద్ధతిని ఫ్రెండ్లీ హగ్ అంటారట. ఇలాంటి కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారని మానసిక నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తిని నమ్మి మృదువుగా ఆలింగనం చేసుకొని వారి భుజంపై తలవాల్చి కౌగిలి నమ్మకం కలిగిన వారి వద్దే ఉంటుందట. ఆత్మీయంగా దగ్గరకు తీసుకునే కౌగిల్ని పొలైట్ హగ్ అంటారు. ఇది స్నేహితులు, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య చోటు చేసుకుంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా హగ్గులో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.